ది రీప్ ఈ మూవీ మీలో చాలామంది చూసుండ్రు. సో, అసలు ఈ మూవీ కథ ఏంటి? ఈ సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళ ప్రాణాలు ఎలా కాపాడుకున్నారు? సో, ఇది రియల్ ఇన్సిడెంట్స్‌తో తెరకెక్కిన మూవీ. సో, దీని గురించి అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ది రీప్ ఒక హర్రర్ సర్వైవల్ డ్రామా. వాస్తవ సంఘటనల ఆధారంగా అయితే ఈ మూవీని తీశారు. ఇది ఒక చిన్న బృందం సముద్రంలో తమ ప్రాణాలు కాపాడుకోవడంలో ఎదుర్కొనే నరాల వణికించే పరిస్థితుల గురించి అయితే మనకు చూపిస్తారు. అసలు కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే, లూక్ అనే అనుభవజ్ఞుడైన నావికుడు గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రాంతంలో యాత్ర ప్లాన్ చేస్తాడు. అతను తన స్నేహితులు మ్యాట్, అతని లవర్ సూజీ, ఇక మ్యాట్ చెల్లెలు కేట్ అండ్ ఇంకో వాడి యజమాని వారిని అయితే తీసుకుని వెళ్తాడు. అందరూ స్టార్టింగ్ ఆనందంగా అయితే ప్రయాణం ప్రారంభిస్తారు. అక్కడే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రయాణం మధ్యలో వారు ప్రయాణిస్తున్న యాచ్ అంటే ఆ నౌక సముద్రంలో ఒక మునుగుడు రాయినైతే ఢీకొట్టి కూలిపోతుంది. నౌక ధ్వంసమై కొద్దిగా నీటిలో మునుగుతూ ఉండగా బృందం ఆపదలు అయితే పడుతుంది. చుట్టుపక్కల ఎక్కడా కాపాడే అవకాశం లేకుండా వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. సో అదేంటి? నౌక దగ్గరే ఉండి కాపాడే వాళ్ళు వస్తారని ఎదురు చూడాలా, లేకపోతే ఆ సమీపంలో ఒక చిన్న ద్వీపానికి వెళ్ళాలా? అది కూడా సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ వరకు ఈదుతూ వెళ్ళగలరా? కష్టమనే చెప్పొచ్చు కదా. సో ఇదే పరిస్థితి లూక్ పరిస్థితిని అంచనా వేస్తూ ద్వీపం వైపుకు ఈదడమే ఉత్తమ అవకాశం అని అయితే సూచిస్తాడు అందరికి. అయితే వారిని నౌక దగ్గర ఉండాలని అయితే నిర్ణయించుకుంటాడు. అందువల్ల లూక్, మ్యాట్, సూజీ, కేట్ నీటిలో ఈదడం ప్రారంభిస్తారు. ఆ 10 కిలోమీటర్లు కూడా. సో అప్పుడే ఈదుతూ ముందుకు సాగుతున్నప్పుడే వారిని ఒక భీకరమైన గ్రేట్ వైట్ షార్క్, అంటే మీకు తెలిసే ఉంటుంది, అది సొరచేప, ఆ తెల్లటి సొరచేప వీళ్ళని వేటాడడం అయితే స్టార్ట్ చేస్తుంది. మొదట షార్క్ మ్యాట్ని లక్ష్యంగా అయితే చేసుకుంటుంది. అతని మీద దాడి చేసి అతన్ని చంపుతుంది. ఈ సంఘటన మిగతా బృందాన్ని తీవ్ర భయాందోళనకైతే గురి చేస్తుంది. సో ఆ తర్వాతే షార్క్ సుజీని కూడా వేటాడి చంపుతుంది. ఇది కేట్, లూక్ని మరింత ఆతృతగా ప్రాణాలను కాపాడుకోవడంలో మరింత సాహసోపేతంగా మారుస్తుంది. అంటే ఇలా ఈదుకుంటూ వెళ్తున్నప్పుడే ఆ ఫిష్ అయితే దాడి చేస్తూ ఉంటుంది కదా. సో ఇక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఈదటం అయితే చాలా బాగా చేస్తారు. ఇక పరిగెత్తాలి కదా ప్రాణాలు కాపాడుకోవాలంటే చేతిలో పెట్టుకొని. ఇక లూక్, కేట్ మాత్రమే మిగులుతారు. మిగతా వాళ్ళందరూ చనిపోతారు. ఆ వైట్ షార్క్ దాడి చేసి వాళ్ళందరినీ చంపేసి తినేద్ది. సో కానీ ఈ మృగమైన షార్క్ తన దాడిని అయితే ఆపదు. ఆఖరికి చంపుతూనే ఉంటుంది అందరినీ. కానీ చివరికి లూక్ కూడా దాడిలో మరణిస్తాడు. సో ఇప్పుడు కేట్ పూర్తిగా ఒంటరిగా అయితే ఉండిపోద్ది. సో ఆమె తన భయాన్ని అధిగమించి చివరికి ద్వీపానికి అయితే చేరుకుంటుంది. ఆ ఒక్క అమ్మాయి, మిగతా వాళ్ళందరూ టీం అంతా చనిపోతారు. సో ఇక కేట్ ఆ ద్వీపం వద్ద అయితే కాపాడబడుతుంది. సో ఫిషర్మ్యాన్లు ఆమెను అయితే రక్షిస్తారు. అయితే అమానుషమైన సంఘటనలు ఆమె జీవితాంతం గాయాలైతే మిగిల్చుతాయి. కథ చివరిలో గ్రేట్ వైట్ షార్క్ దాడుల వివరాలు వాస్తవ సంఘటనల ఆధారంగా ఉన్నాయని అయితే తెలుస్తుంది. సో అప్పటి వరకు మనం నార్మల్ మూవీ ఇలా ప్రాణాలు ఎలా కాపాడుకుంటారు, ఈ సముద్రం నుంచి ఆ ద్వీపానికి ఎలా చేరుకుంటారు, ఈ ఫిష్ అందరినీ చంపేద్ది షార్క్ అనేది మనం అనుకుంటాం. బట్ ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్తో రియల్గా జరిగిన సంఘటనల ఆధారంగా బేస్ చేసుకుని ఈ మూవీని తీశారు. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ కథలో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక మన మానసిక భయం మెయిన్ ప్రధాన అంశాలనే చెప్పొచ్చు. ఈ కీ పాయింట్స్ తీసుకుని మూవీని తీశారు. సముద్రం లోతుల్లో కనిపించిన ముప్పు, వేటాడే గ్రేట్ వైట్ షార్క్తో ఎదుర్కొనే ఆత్మరక్షణ ప్రయాణం మన ఆడియన్స్ని అయితే గుండెలు గుబేలు కలిపేలా అయితే చేస్తుంది. సో ఇది ఈ మూవీ స్టోరీ. సో మీలో చాలామంది రీఫ్ మూవీ అయితే చూసుండ్రు. ఒకసారి అయితే చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.